అసెంబ్లీలో రౌడీయిజం ఇదేనా తెలంగాణ సంస్కృతి? అసెంబ్లీకి వచ్చే ముందు కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఉంటుందని, మనకు ఒక రూల్ బుక్ ఉంటుందని, దాన్ని కరెక్ట్ గా ఫాలో అవ్వాలన్న విషయం కూడా తెలియని ఒక ప్రజా ప్రతినిధి కౌశిక్ రెడ్డి. ఓట్లు అడుక్కోవడానికి మాత్రం అమ్మా అమ్మా అంటూ ఇంటింటికి వస్తావు. ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె బరువెక్కింది, ఈ గుండెని మీరే కాపాడుకోవాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. ఏడుస్తూ వస్తావు, నీ ఫ్యామిలీతోనూ వస్తావు, కానీ నీకు అసెంబ్లీలో ఎలా నడుచుకోవాలి అన్న విషయం కూడా నీకు తెలీదు. ఒక సీనియర్ దళిత నాయకుడిని కడియం శ్రీహరిని అసెంబ్లీ సాక్షిగా నువ్వు కించపరిచావు. ఇది కేవలం వ్యక్తిగత విమర్శలే కాదు, మొత్తం దళిత వర్గాన్నే నువ్వు అవమానిస్తున్నట్టు. ఆ విషయం దళితులకు అర్థం అవ్వాలి. సభలో తుపాకీతో కాలుస్తానన్నట్టు సైకిల్ చేయడం, తొక్కుతా అనడం ఇలాంటివి ఒక ప్రజా ప్రతినిధికి ఉండాల్సిన లక్షణాలు కావు. నువ్వొక అసెంబ్లీ నక్సలైట్వి. ఈ బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబ పాలన, అహంకారానికి మారు పేరు బీఆర్ఎస్ పార్టీ. ఒక దళిత ద్రోహి కౌశిక్ రెడ్డి ఇన్ని మాటలు దళితుల గురించి మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పీకర్ గాని, అధినాయకులు గాని, రేవంత్ రెడ్డి గాని ఎటువంటి విధంగా కూడా ఖండించకపోవడం దురదృష్టకరం. దీనికంటూ ఒక కమిటీ వేసి తక్షణమే ఇలాంటి పదజాలం వాడిన కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పనిష్ చేయాలి. ఈ రోజు ఒక దళిత నాయకుడికి జరిగింది, తర్వాత వేరే వాళ్ళకి జరుగుతుంది. వీళ్ళ అరాచకాలు ఆగవా? ఆగాలి. మనం ఇంకా ఏ యుగంలో ఉన్నాం? ఇప్పటికీ కూడా దళితులంటే అంత చిన్న చూపు దేనికి? ఇప్పటికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలంటే ఎందుకు అంత చిన్న చూపు మీకు? అంత గర్వం దేనికి? బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు ఫామ్ హౌస్ లో ఉండడం కాదు, బయటకు వచ్చి ఇలాంటి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మీరు బుద్ధి చెప్పరు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడు కూడా దీన్ని ఖండించలేదు. ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అసలు? ఎందుకంత నీ చెప్పవు రాజకీయం? అందరినీ సమానంగా చూడలేని నీ వ్యక్తిత్వం వేస్ట్. నువ్వు ఇంకా రాజకీయాల్లోకి పనికిరావు. ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుక్కోవడానికి నువ్వు పనికిరావు. ఇప్పుడు వీళ్ళు వేసిన ఎథిక్స్ కమిటీలో దళితులకి తగ్గ న్యాయం జరగాలి, కౌశిక్ రెడ్డికి శిక్ష పడాలి. పడే వరకు మా బీజేపీ గొంతు ఆగదు. జై బీజేపీ.